పార్వతి జగదీశ్వరి మాయి మాం శంకరి నిర్వహించు కార్యమిపుడు నిఖిలా జగదీశ్వరి నిర్వహించు కార్యమిపుడు నిఖిలా జగదీశ్వరి నిర్వహించు కార్యమిపుడు నిఖిలా జగదీశ్వరి నిర్వహించు కార్యమిపుడు నిఖిలా జగదీశ్వరి పార్వతి జగదీశ్వరి మాయి మాం శంకరి 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 నిర్వహించు కార్యమిపుడు నిఖిలా జగదీశ్వరి నిర్వహించు కార్యమిపుడు నిఖిలా జగదీశ్వరి పార్వతి జగదీశ్వరి మాయి మాం శంకరి పార్వతి జగదీశ్వరి మాయి మాం శంకరి సార సత్య మధురవేణి చక్కగలో సంగమే సారసాక్ష మధురవేణి చక్కగలో సంగమే సార సత్య మధురవేణి చక్కగలో సంగమే సారసాక్ష మధురవేణి చక్కగలో సంగమే కోరినట్టి కోర్కెలు నీ బాత్మ శంభవి కోరినట్టి కోరికలు నీ పాదమే సామనే కోరినట్టి కోర్కెలు నీ బాత్మ శంభవి కోరినట్టి కోరికలు నీ పాదమే సామనే సార సత్య మధురవేణి చక్కగలో సంగమే మధురవేణి చక్కగలో సంగమే కృష్ణ ధరణి శ్రీకల్పపురి రామ కృష్ణ క్యూని ధరణి శ్రీ కల్పమురి రామోజీ సాక్షియోని శివాని మరొకప్పుడు చేరి బ్రహ్మ శివాని మరొకప్పుడు చేరి భ్రమరామలేల పార్వతి జగదీశ్వరి పాయి శంకరి పార్వతి జగదీశ్వరి మాయి మాం శంకరి ఆహా సీతను తెచ్చి 10 మాసములు అయ్యాను కానీ సీత దాని పతిని దానించుకుంటుందా ఏమన్నా దీని కాటిన మనమునకు ఏమనుకున్నదనా ఒక్కసారి పోయి పలకరించి వచ్చేది కానీ నా బట్టలు సరే అది ఒక్కొక్క 5 నిమిషాలు ఉంటుందని నేను పోయి రావాలి కాడే మొక్కపోడు అరే కాడే మొక్కపోడే అవసరం లేదు హర మహాదేవ్ శంభో శంకర నువ్వెవరు ఒకటిగా కూర్చున్నావు నువ్వెవరమ్మా గట్టిగా వేసిందండి నా పేరు సీతాదేవి అందరు నా తండ్రి అగు జనక మహారాజు నా భర్త శ్రీరామచంద్రుడు పర్ణశాలలోనున్న పడతి నీవులవాల పర్ణశాలలోనున్న పడతి భిక్షము పెట్టిన దాన్ని వెళ్ళిపోయేదాను కాక సీత జై శ్రీ రాజా జై శ్రీ రాజా రామచంద్ర మహారాజు కి ఎట్లు బెట్టుదు విషం మునీశ్వర మా మరుదకు లక్ష్మణుడు జయించిపోయినాడు కదా గిరిదాటి ఎట్లు రాగలండి కట్టు దాటి ఓ భిక్షం పెట్టాలయో రే బామా కట్టు దాటి ఓ భిక్షం పెట్టాలయో రే బామా కట్టు దాటి ఓ భిక్షం పెట్టాలయో రే బామా కట్టు దాటి ఓ భిక్షం
వెళ్ళిపోయేదట. పట్టుము వేగము భిక్షం పట్టుము తోలెను స్వామి పట్టుము వేగము భిక్షం పట్టుము తోలెను స్వామి పట్టుము వేగము భిక్షం పట్టుము వేగము భిక్షం పట్టుము తోలెను స్వామి పట్టుము వేగము భిక్షం పట్టుము తోలెను స్వామి పట్టుము వేగము భిక్షం భిక్షమిప్పుడు ఇకను పెట్టెను స్వామి భిక్షముతో భిక్షమిప్పుడు ఇకను పెట్టెను స్వామి భిక్షముతో భిక్షమిప్పుడు ఇకను పెట్టెను స్వామి భిక్షముతో భిక్షమిప్పుడు ఇకను పెట్టెను స్వామి పట్టుము వేగము భిక్షం పట్టుము తోలెను స్వామి పట్టుము వేగము భిక్షం పట్టుము తోలెను స్వామి పట్టుము వేగము భిక్షం ధరణి వెలిగిన కల్పపురమునందు నా బామ. 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 ధరణి వెలిగిన కల్పపురమునందు తలుపు మనసులోన మరొకటిప్పుడు బాల. ఏ సీత, నా యొక్క నిజస్వరూపము చూడము కదా. నేను ఎవరనుకుంటివి? ఇదిగో లంకాదీపుడను రావణ బ్రహ్మను కదా. నా యొక్క నిజస్వరూపము చూడము. అని ఆ యొక్క రావణరాజుడు తన యొక్క నిజారూపము లంకాదీపుడను రావణ బ్రహ్మను కదా. చూసుకో. హర మహాదేవ శంభో శంకర. సీతా నా వెంట నడుము చింతయేరనే బాబా. 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 నిన్నైనా రథమునెక్కు ఇప్పుడు పోయే బాబోనా. నిన్నైనా రథమునెక్కు ఇప్పుడు బాలా. నిన్నైనా లోకమధ్యలోకం భీతి చెందా ఈ వనిత భువుని దేవ దైత్య గంధర్వ కిన్నర కింపు సాధ్యాత్రికుల చేత మృత్యుమరాని వరమునందుకున్న ఈ వీర విక్రమ ప్రచండ కోవిదుడైనా ఈ లోపలికి సుగంధి దుఃఖింతకుము దుఃఖింతకు హేమశైల శిఖరము కొలవేలు నెత్తి శివుని మెప్పించినటువంటి ఈ వీర విక్రమ ప్రచండ కోవిదుడైనా ఈ రావణే చెల్లెలకి దుస్థిత అతల విత్తల పాతాల లోకంలో గలగలలాడించిన ఈ మహావిక్రమ ప్రచండ కోవిదుడైనా ఈ రావణేంద్రుని చెల్లెలకి దుస్థిత సుగంధి ఇప్పుడే తక్షణమే పోయి ఆ రాముడి యొక్క సతీమణి సీతాదేవిని పట్టుకెక్కవాలి. అయ్యా ఒక్కటి మనవి నీతో పాపము ఎంతైనా తోడ పుట్టిన చెల్లె. అవును, గింత ఈకారంగా అంత ఈనంగా ముక్కు చెవులు కోసినైతే ధర్మం కాదయ్యా. ఒక్క రామట ఎంత రాముడు నేను భగవంతుడు తప్పుకుంటున్న ఒక ఆడదాని ముక్కు చెప్పుకున్నవాడు ఒక దేవుడా. అయ్యా ఒక్క మాట, నీ ఉప్పు తిన్నా, నీ పప్పు తిన్నా, నీ పాదం కింద ఇన్ని రోజుల వాటి 12 వేలెక్కల మీద తిన్నా. కానీ ఒక్క మాట,
ఇప్పుడు ఈమె ముక్కు చెవులు పోసినందుకు ఈమెను ఎవరన్నా చేసుకుంటారా? ఇక అదే నేను నీ ఉప్పు తింటాను. అప్పుడు ఆ మాటలు విన్నా ఆ యొక్క రావణేశుని పట్టపురాణి అయిన మండోదరి ముందుకు వచ్చి తన యొక్క భర్త అయిన రావణుతో